ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే అమ్మ, అందరికి నమస్తే. నమస్తే అమ్మ, అందరికి నమస్తే. నమస్తే నమస్తే. అంతర్యామి అనే శబ్దము జీవాత్మకు, పరమాత్మకు, ప్రకృతికి మనం వర్ణించినప్పటికీ కూడా వాటిలో ఉన్నటువంటి విశేష ధర్మాల వలన భగవంతుడు ఎలా అంతర్యామి, ఏ స్వరూపముతో అంతర్యామియో నిన్న మనం తెలుసుకునే ప్రయత్నం చేశాం. అయితే వాటివే కొన్ని సూత్రాలు జీవుడు భోక్త కదా, పరమాత్ముడు భోక్త కాదు అని ఆ విధంగా వర్ణిస్తూ కొన్ని సూత్రాలు ఉన్నవి. అవి వదిలిపెట్టి ఈరోజు నేను మీకు 21 సూత్రంలోకి వెళ్తున్నా. అంటే ఈ సూత్రాలన్నిటిలో కూడా భగవంతుడు ఎందుకు అంతర్యామి, జీవాత్మ ఎందుకు అంతర్యామి కాదు అనేది ఇంకా పోల్చాడు. కావున సేమ్ సబ్జెక్ట్ ఎందుకని సూత్రం కొంచెం ముందుకు తీసుకెళ్ళిపోతూ 21 సూత్రం ఈరోజు. అదృశ్యత్వాది గుణకో ధర్మోక్తేహే. ఆ బ్రహ్మకు, జీవాత్మకు, ప్రకృతికి ఉన్న స్వభావాల వలన, గుణముల వలన, కర్మల వలన, సామర్థ్యం వలన ఈ మూడు ఎప్పుడు కూడా వేరు వేరే అంటాడు. అంటూ ముండకోపనిషత్తులోని ఒక శ్లోకం తీసుకొని ఏం చెప్తున్నాడు అంటే, అథాపరా యయా తదక్షరమధిగమ్యతే యత్తత్ ప్రదేశమగ్రాహ్యమగోత్రం అవర్ణం మచక్షుః శ్రోత్రం తపాణిపాదం నిత్యం విభుం సర్వగతం సుసూక్ష్మం తదవ్యయం యద్భూతయోనిం పరిపశ్యంతి ధీరః. ఆ బ్రహ్మని అందరూ చూడగలుగుతారని అనుకుంటున్నారా? నైవా. మానవ జన్మ ఎత్తినటువంటి ప్రతి ఆత్మ బ్రహ్మను దర్శించుకోగలుగుతుందా? జన్మ ఎత్తితే సరిపోతుందా అని అక్కడ అర్థం. జన్మ ఎత్తగానే బ్రహ్మను దర్శించుకునే సామర్థ్యం రాదు. దానికోసం చాలా ప్రయత్నం చేయవలసి ఉంటుంది. అందుకే ఏమన్నాడు, ఎందువల్ల అసలు ఆ బ్రహ్మను దర్శించుకోవాలి అంటే ఎందుకు ఇంత ప్రయత్నం, కారణం ఏమిటి అంటే ఎంత చక్కగా చెప్తున్నాడంటే, అథాపరా యయా తదక్షరం అధిగమ్యతే అగ్రాహ్యం. ఇప్పుడు మామిడి పండు పసుపు రంగులో ఉందా, ఆకుపచ్చ రంగులో ఉందా, పుల్లగా ఉందా, తియ్యగా ఉందా అంటే మీరు 2 ఏండ్ల బాలుడు కూడా మామిడి పండు రసం నాలుక మీద కొంచెం త్రాగగానే
వాడు ముఖ కలయికల్లో మనకు అర్థమవుతుంది. అది పుల్లగా ఉంటే వాడు ఎలా పెడతాడు, తీయగా ఉంటే ఎలా ఉంటుంది అని. అలాగే ఒక వస్తువుని మనం కొనేటప్పుడు ఇద్దరు స్నేహితులు కలిసి ఏదన్నా కొందామని ముందుకు వెళ్తే కంటి ద్వారా తెలుసుకోగలుగుతాం ఆ వస్తువు అంతగా నచ్చలేదు అని. అంటే ఈ ప్రపంచంలో ప్రతి వస్తువుని తెలుసుకోవడం, ఆస్వాదించడం, వదిలిపెట్టడం పెద్ద కష్టమైన పని కాదు. మామిడి పండు ఉంది, తినాలి అనుకున్నాం, పుల్లగా ఉంది, వదిలిపెడతారా, తింటారా? వదిలేస్తాం. వదిలేస్తాం. మనమేమంటాము, అమ్మో ఈ పుత్రులని, పౌత్రులని, బంధువర్గాన్ని, ఈ సాంసారిక ఐశ్వర్యాలను వదిలిపెట్టడం అంత సరళం కాదు అనుకుంటాం. మరి మామిడి పండుని ఎందుకు వదిలిపెట్టారు? పుల్లగా ఉంది, నచ్చలేదు కాబట్టి వదిలిపెట్టారు. అంటే మామిడి పండు అనే పులుపు మీ నాలుకకి ఇష్టముగా లేదు కనుకనే ఏమైనా ఇప్పుడు నేను మాత్రం తినా, ఏం విజయత్తమ్మ ఎంత రేటు పెట్టి కొంటేంది, మరి పుల్లగా ఉంటే తినమంటావా ఏంది అని పులుపు గొంతులోకి దిగక ముందే దాన్ని వదిలిపెట్టగలుగుతాం. ఎదురుగా అమ్మనో భర్తనో మనకంటే పెద్దవాళ్ళు ప్రశ్నిస్తే ఆ పులుపుని కాస్త దౌడకి జరుపుకోనైనా వెంటనే సమాధానం ఇస్తాం. ఇష్టం లేని తినమంటావా ఏంటి, రేట్ ఎక్కువ పడిందని? ఏం విజయత్తమ్మ కదా? మనకి ఇష్టం లేని పని మనతో ఎవరైనా చేయిస్తారా? అది సంభవం. ఏంటి మాట్లాడట్లేరు, నిద్రపోతున్నారా? 4 o'clock అయిందని. చేయించరమ్మా, ఎవరు చేయించలేరు. ఎవరు చేయించరు. మనకిష్టం అవుతే వాళ్ళు చెప్పక ముందే చేస్తాం. అయితే ఈ బ్రహ్మ మనకి ఇంకా ఇష్టం కాలే. బ్రహ్మ ఇష్టమే, కానీ ఎవరికంటే ఇష్టం లేడు అంటే బంధువర్గమున కంటే ఇంకంత ఇష్టం బ్రహ్మ మీద మనకు పుట్టలే. ప్రధానంగా బ్రహ్మనే కావాలన్న కోరిక ఇంకా మనలో రాలేదు. ఆ మానవ జన్మకి సార్థకత బ్రహ్మను తెలుసుకోవడంలోనే ఉంది. పాపకర్మలు చేస్తే పనిష్మెంట్ ఇస్తాడని అలా బ్రహ్మని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అమ్మో ఈ వ్యాధులు, ఈ రోగాలు, ఈ అవమానాలు, వీటి నుండి దూరం అవ్వడానికి బ్రహ్మని పొందాలనుకుంటున్నాం. కానీ నిజముగా ఆత్మకు ఇంకా బ్రహ్మ అంత ఇష్టం కాలేదు. అందుకనే ఏమంటున్నాడు, అరే ఆ బ్రహ్మ ఇంద్రియాల చేత తెలియబడే తత్వము కాదు. నీవు ఏ బ్రహ్మనైతే దర్శించుకోవాలి అనుకుంటున్నావో, ఏ బ్రహ్మనైతే నువ్వు సాక్షాత్కారం చేసుకోవాలి అనుకుంటున్నావో, ఆ బ్రహ్మ ఇంద్రియాలతో పొందే తత్వము కాదు. ఏ ఇంద్రియాలు? కన్ను, ముక్కు, చెవులు, నాలుక, ఇవి కాకుండా ఇంకా ఏవి కూడా మనం ఇంద్రియాలు అంటాము? మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం. సిద్ధాంతం ఇప్పుడు నాలుక మీద నాట్యం ఆడుతుంది. అయితే అర్థమైందా? ఆ బ్రహ్మ ఇంద్రియాలతో దొరికే తత్వము కాదు. చేతులతో పట్టుకుందాము అంటే పట్టుకునే తత్వము కాదు. అగ్రాహ్యం. ఆ బ్రహ్మ ఇంద్రియాల చేత లబ్ధి అయ్యే వస్తువు కాదు అన్నాడు. ఆ తర్వాత ఏమన్నాడు? అగోత్రం.
ఇప్పుడు మనమందరము గోత్రం చెప్పుకుంటామో చెప్పుకోమా? చెప్పుకుంటాము. సంకల్పం చెప్పేటప్పుడు గోత్రాలు చెప్తాం. అంటే మనమంతా పుట్టడానికి మనకు గోత్రం ఒక కారణముగా ఉంది. మనం ఈ వంశస్థులము అనే ఈ కార్యం జరగడానికి మన వెనుక ఒక గోత్రం అనే కారణం ఉంది. కానీ పరమాత్ముడు అగోత్రీయుడు. ఇప్పుడు ఫలానా వాళ్ళు ఎవరు, ఏ వర్ణం వాళ్ళు, వాళ్ళ ఇంటి పేరేంటి, వాళ్ళ గోత్రం ఏంటి, అలా అయినా వాళ్ళ గురించి రాయబారం తెలుస్తుంది. వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారు, వాళ్ళు వారసత్వం ఏంటి అని. కానీ పరమాత్ముడు ఎక్కడి నుండి వచ్చాడు, వారి అమ్మ నాన్న ఎవరు, అతనికి ఏ గోత్రము అనేది పరమాత్మునికి లేదు. ఇప్పుడు కృష్ణుని తీసుకుంటే యదువంశము అంట, తల్లిదండ్రుల పేర్లు స్పష్టంగా ఉంది. రామాయణం తీసుకుంటే వంశము అంటాం, రఘుకుల వంశము అంటాం, సత్య హరిశ్చంద్ర వంశము అంటారు. తల్లిదండ్రుల పేరు స్పష్టంగా ఉంది. కానీ ఏ ఆత్మ అయితే బ్రహ్మను దర్శించుకోవాలి అనుకుంటుందో ఆ బ్రహ్మకు గోత్రనామాలే లేవు. అచక్షుహు. ఎంత ఆశ్చర్యం అంటే ఆ బ్రహ్మ ద్వారానే ఈ వివిధ అసంఖ్యాక చక్షువుల యొక్క నిర్మాణం జరిగింది. అందరికీ కళ్ళున్నాయి, కానీ ఒకరి కన్ను మరొకరిలాగా లేదు. చూస్తే కనురెప్పలు ఉంటవి, కంటిలో గుడ్డు ఉంటది, మళ్ళీ దానికి కూడా రంగులు వేరుగా ఉన్నవి. ఎంత విచిత్రంగా ఉందో చూడండి. అచక్షుహు. ఆ పరమాత్ముడు చక్షువులతో నిర్మాణం చేశాడు. అంటే చక్షువులనైతే పరమాత్ముడు తయారు చేశాడు, కానీ చక్షువుల ద్వారా పరమాత్ముడు చూడడానికి లేదు. అశ్రోత్రం. మనమందరము నువ్వు జీవాత్మవి, నువ్వు పశువు కాదు, నువ్వు విధవవి కాదు, నువ్వు మానవుడివి అని ఈ శ్రోత్రాల ద్వారానే వింటున్నామా కాదు? నీవు చేతనము, నీకు ఒక అస్తిత్వం ఉంది అని ఎవరి ద్వారా వింటున్నాము? ఈ చెవుల ద్వారానే వింటున్నాం, ఈ శ్రోత్రముల ద్వారానే వింటున్నాం. ఈ శ్రోత్రములను తయారు చేసిన వాడు ఆ బ్రహ్మనే. కానీ నువ్వు ఎంతసేపు గంట కొట్టు, ఆ బ్రహ్మ శ్రోత్రము ద్వారా లభించే తత్వము కాదు. అపానిపాదం. ఆ పరమాత్మునికి కాళ్ళు కాని చేతులు కాని లేవు, కన్నులు లేవు, చెవులు లేవు, కాలు లేవు, చేతులు లేవు. మళ్ళీ ఏమంటాడు? నిత్యం. ఆ బ్రహ్మ శాశ్వతమైనది. మనం శాశ్వతమా కాదా? శాశ్వతమా కాదు. ఆత్మ శాశ్వతం. శరీరం శాశ్వతం కాదు, ఆత్మ శాశ్వతం. శరీరం శాశ్వతం కాదు, ఆత్మ శాశ్వతం. ఓ, మరి శరీరం ద్వారా సంపాదించే ధనము శాశ్వతమా కాదా? దాని వెనుక ఎంత పెద్ద రాజకీయాలు చేస్తారు మీరు. అదే అంటున్నా, ఆ పరమాత్ముడు శాశ్వతమైన వాడు. మనకి డేట్ ఆఫ్ బర్త్ ఉంది, మళ్ళీ డెత్ బర్త్ కూడా ఉంది. మనకి బి అంటే బర్త్ ఉంది, సి అంటే క్యారెక్టర్ ఉంది, డి అంటే డెత్ ఉంది. మనం బిసిడిలో ఉన్నాం. మనమంతా ఎక్కడున్నాం? బి అంటే బర్త్, సి అంటే చరిత్ర నిర్మాణం చేసుకోవాలి, డి అంటే డెత్, శరీరాన్ని వదిలిపెట్టి పోవాలి. మన జీవితం అంతా బిసిడిలో ఉంది. కానీ పరమాత్మునికి ఏంటి? ఎప్పుడు ప్రారంభమయ్యాడో
ఎవరికి అంతు చిక్కని ఆది లేదు అంతం లేదు. తత్వము. మనం విజయత్తమ్మ వాళ్ళ ఇళ్ళకి దూరం పోతే వస్తుంది. మీ ఇల్లు ఎంత పెద్దదండి అంటే చెప్పుకుంటాం 25 SFT అని చెప్పుకుంటాం, 3000 అని చెప్పుకుంటాం, 4000 అని చెప్పుకుంటాం. అబ్బా మీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయా? మాకు 100 ఎకరాలు ఉన్నాయి. పరమాత్మునికి ఎన్ని ఎకరాలు ఉన్నాయి? పరమాత్మదే. సర్వం పరమాత్ముందే. సర్వం పరమాత్ముందేనా? సరే, అరుణకే వాళ్ళు వెళ్ళిపోయి విజయత్తమ్మని దోచుకొని వచ్చేద్దాం. సరేనా? సర్వం పరమాత్మునిదే అన్నప్పుడు మరి దొంగలు పడ్డారు, దోచుకున్నారు అనద్దుగా. మీ భూమిని, మీ వస్తువులని, మీ బంగారమును ఎవరైనా దోచుకోపోతే ఏమంటారు? నావి దోచుకున్నాడు అంటాం. లబో దిబో ఏడుస్తాం. మరి పరమాత్మది అన్నప్పుడు మన దగ్గర ఉంటుంది, పక్క వాళ్ళ ఇంట్లో ఉంటుంది. పరమాత్మునిదే అన్నప్పుడు బిచ్చగాని దగ్గరికి పోతేంది మన ఆస్తి, మన చేతులు ఉంటుంది, మన కొడుకు చేతులు ఉంటుంది, పక్కోళ్ళ ఇంట్లో ఉంటుంది, మనది కానే కాదు కదా. అంత సమర్పణ ఉందా మనకి? దండం మీద చీరలు ఆరేస్తేనే ఒక చీర కనబడకపోతే ఎవరెత్తుకపోయిండ్రని బాధపడతాం. ఎంత బాధపడతాం. బీరువాలో ఉన్న 100 చీరలతో సంతోషం లేదు, పోయిన చీరనే అంత ఎక్కువ బాధ. ఏం విజయత్తమ్మ వింటున్నావా? బీరువాలో అంతకంటే ఎక్కువ చీరలు ఉండేవి, అంతకంటే విలువైన చీరలు ఉన్నాయి, అంతకంటే మంచి రంగున్న చీరలు ఉంటాయి మనకి. అవి ఏవి మనకు ఆనందాన్ని ఇవ్వవు. ఆ సమయములో పోయిందన్న బాధనే ఎక్కువ ఉంటది. అది ఊరుకుంటామా? చెల్లె గిట్ల అయింది, నా చీర గిట్ల పోయింది, ఎప్పుడు పోలే. అవునా నే అక్క క్లిప్పు పెట్టలేదా, ఎగిరిందా, ఇంత పెద్ద టాపిక్ తయారు చేసుకుంటాం. కానీ పరమాత్ముడికి అరే వీడు నా బంగారం వెతకపోయిండు, వీడు నా భూమిని కొనుక్కున్నాడు అని ఏ ఒత్తిడి పరమాత్మునికి లేదు. విభువు నువ్వనుకుంటున్నావు నేను స్వామిని, నేను స్వామిని, నేను స్వామిని అని. అందుకే అంటాడు మాంధాతా సమహీపతి కృతయుగే లంకార భూతో గతః. అంటే శ్రీరామచంద్ర ప్రభుల వారే సముద్రం పైన వంతెన కట్టాడు. అనేక వానరాజ్యములతో ఎంతో మంది కర్మచారులతో అంత అద్భుతమైన వంతెన కట్టిన శ్రీరామచంద్ర ప్రభుల వారే ఆ వంతెనని తనెంబడ తీసుకెళ్ళలేకపోయాడు. 18 రోజులు సూర్యోదయం నుండి సూర్యాస్త సమయం వరకు పోటాపోటు యుద్ధము జరిగిన పంచ పాండవులే ఈ ఇంద్రప్రస్థ నగరాన్ని తీసుకెళ్ళలేకపోయారు. సువర్ణముతో లంక యొక్క నిర్మాణము చేసిన ఆ మహారాజు రావణుడు కూడా, దశాననుడు కూడా ఈ లంకని తీసుకెళ్ళలేకపోయాడు. అందుకనే మనము అగ్నిహోత్రం చేసేటప్పుడు భూర్భువ స్వః స్వర్ద్యౌరివ భూమ్నా పృథివీవ వరిమ్నా. ఒకసారి దేవతలు రాక్షసులు ఇంద్రుని దగ్గరికి వెళ్ళారంట. అయితే రాక్షసులు ఏమంటారు, ముందు మేము వచ్చాము కాబట్టి మేము అడిగినంత రాజ్యం మాకు ముందు ఇవ్వండి అన్నాడంట. పాపము ఇక రాక్షసులు అడుగుతూ పోయారు, రాజ్యం అంతా తీసుకుంటూ ఉన్నారు. చివరికి ఒక 4 అంగుళాల ప్లేస్ మాత్రమే మిగిలింది. అప్పుడు ఈ దేవతలు అన్నారంట ఆ ప్రజాపతితో, ఈ 4 అంగుళాల ప్లేస్ లో ఈ ప్లేసే మాకు ఇవ్వండి అనగానే ప్రజాపతికి కూడా ఆశ్చర్యమైందంట. ఇంత విశాలమైనటువంటి బ్రహ్మాండం అంతా రాక్షసులు తీసుకున్నారు, ఈ దేవతలైంది 4 అంగుళాల భూమిని తీసుకుని ఇంత ప్రసన్నంగా ఉన్నారు
అని ఆ దేవతలు 4 అంగుళాల భూమిలోనే అగ్నిహోత్రం చేసి ప్రజాపతి ఈ ధూమం ఎక్కడెక్కడ వ్యాపిస్తుందో ఆ ధూమము వ్యాపించినటువంటి దిశ స్థలము మాది, ఎక్కడైతే ఈ ధూమము లేదో, ఎక్కడైతే ఈ ధూమము వ్యాపించలేదో ఆ భూమి ఎవరిది? రాక్షసులది. అర్థమైందా? అంటే నవ్వినటువంటి రాక్షసులకు కూడా ఆ పందెములో ఓడిపోవలసి వచ్చింది. ఎందుకు? 4 అంగుళ భూమి అడిగి దేవతలు ఏం చేస్తారు? అగ్నిహోత్రము చేసి నలువైపులా ధూమాన్ని వ్యాప్తి చేశారు. పరమాత్ముడు కూడా అంతే, సృష్టి రూప యజ్ఞం చేశాడు. ప్రజాపతిశ్చరతి గర్భే అంతరజాయమానో. ఆ పరమాత్ముడు కూడా కార్యరూప జగత్తుని నిర్మాణం చేసి రాజుగా, ఆదిత్యుడుగా, విభువుగా ఈ జగత్తున కూర్చున్నాడు. ఇక మనం కొలుస్తూ ఉన్నాం భూమిని, ఇంత నాది, ఇంత నాది, ఇంత నాది అని. పక్కన చిత్రగుప్తుడు కూర్చొని ఉంటాడు అనుకుందాం. చిత్రగుప్తుడు అంటున్నాడంట, నాయన వీళ్ళంతా భూమిని కొలుస్తూ ఉన్నారు నాది నాది అని, నువ్వేమిటయ్యా నిశ్శబ్దంగా ఉన్నావు అనంటే ఆ ప్రజాపతి అంటున్నాడంట, నీ పేరే చిత్రగుప్తుడు. అంటే విచిత్రమైనటువంటి రహస్యాలను నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. ఆ ఆత్మ తన శక్తిని, తన సామర్థ్యాన్ని, తన చైతన్య స్వరూపాన్ని, తాను ఈ మానవ జీవితంలోకి వచ్చిన కర్తవ్యాన్ని మర్చిపోయి ఏది తనకు స్వామిత్వమో, ఎక్కడ తన స్వామిత్వముగా ఉండగలుగుతుందో దాని వెనుక ఈ ఆత్మ పరిగెత్తకుండా ఎంత ప్రయత్నము చేసినా ఏ నాటికి కూడా అది తనది కాదో దాని వెనుక పరిగెడుతున్నాడే, వాడిని చూసి నాకు నవ్వు రాకపోతే ఆ ఆందోళన ఎందుకు చిత్రగుప్త అన్నాడంట. వాడు అనుకుంటున్నాడు, నేను కొలుస్తున్నా, కడ్డీలు పాతున్నా, రిజిస్టర్ చేయించుకుంటున్నా, ఇదంతా నాది అనుకుంటున్నాడు. నిజంగా వాడి సంపత్తి ఏదైనా ఉంది ఈ లోకముల అంటే జ్ఞానము కర్మలే. కానీ ఆ రెండింటిని పక్కన పెడతాడు. ఏది అతనితో రాదో, ఏది అతనికి శాశ్వతము కాదో దాని వెనక పరిగెడుతూ ఉంటే నాకు పిల్లలు పతంగాడుతూ ఇది నా పతంగ నా పతంగ అన్నట్టుగా ఆడుతూ నవ్వుతూ ఉంటారే, కాసేపు అది కట్ అయ్యే వరకు. ఇది కూడా అంతే. ఈ శరీరములో శ్వాస ఆగేంత వరకు అంతా మనది. ఒక్కసారి దంతములు ఊడిపోయి చెవులల్లో వినికిడి తగ్గింది, బ్రెయిన్లలో కలం పట్టుకునే శక్తి తగ్గినప్పుడే, బ్రతికున్నప్పుడే ఇది మనది కాకుండా పోతుంది. ఇక మరణించిన తర్వాతన గుడ్డోడు, కుంటోడు, చెవటివాడు అందరూ ఆ 4 అంగుళ భూమి మీదనే కాల్చబడతాడు. ఈ సత్యము తెలుసుకోలేక మానవుడు శాశ్వతమైన సంపత్తులకు స్వామి కాలేకపోతున్నాడు. అందుకే ఏమన్నాడు, మానవ జన్మ ఎత్తడముతోనే బ్రహ్మను తెలుసుకోవాలనుకోవడం. ఓ బ్రహ్మను తెలుసుకుంటాను అనుకుంటున్నావా? అంత సరళమైనది కాదు ఆ బ్రహ్మతత్వం. శాశ్వతమైనది, వ్యాపకం, సర్వగతం. భక్తుడు అనుకుంటాడు, నేను పెదాల మీద దైవాం నాకు నువ్వంటే ప్రాణం, ఓ భగవంతా నువ్వంటే నాకు ప్రాణం, తర్పణం అర్పణం సమర్పయామి, అక్షంతం సమర్పయామి, నైవేద్యం సమర్పయామి, కుంకుమ సమర్పయామి, గోమూత్రం సమర్పయామి, సమర్పయామి సమర్పయామి అంటాం. లోపలంతా అయ్యా 5% ఇస్తే 95% నాకు తిరిగిస్తావన్న కోరికుంది అంటాడంట. పైకేమంటున్నాడు, అక్షంతం సమర్పయామి, వస్త్రం సమర్పయామి, పుష్పం సమర్పయామి, పత్రం సమర్పయామి, ఫలం సమర్పయామి, ఓదనం సమర్పయామి, తిలం సమర్పయామి, దద్యోదనం సమర్పయామి అంటాడు. అని ఇలా 3 వ్రేళ్ల మీద సమర్పయామి సమర్పయామి అంటాడు. అని మనసులో మాత్రం ఇటువంటి కథలు, ఇటువంటి యాగాలు
మళ్ళీ నా గృహమునందు జరగాలి అంటే పురోహితుడు కూడా చెప్తాడు, సత్యనారాయణ స్వామి ఈ భక్తుడు నిన్ను స్మరించి నీ మీద విశ్వాసముతో ఎంతో సమయం ఇచ్చి ఎండనక వాననక చలి అనక ఈ వ్రతము చేసుకుంటున్నాడు. ఈ వ్రత ఫలం ఏమనగా ఇతను మరొక ఇల్లు కట్టుకున్నచో అచట కూడా నీ నామము యొక్క వ్రతము చేయబోతున్నాడు. అందుకనే ఆ భక్తుడు తప్పకుండా మరలా నీ వ్రతము తన గృహమునందు చేసుకోవాలి అంటే, అతని గృహపత్నితో చేసుకోవాలి అంటే అతని వ్రత ఫలము 1000% లభించునుగాక. అబ్బా పంతులు మంచిగా దీవించినవయ్యా. తప్పకుండా పంతులు ఈ సంవత్సరం లోపు మళ్ళీ నేను అనుకున్నది అవుతే నిన్నే పిలుస్తా. ఇప్పుడు కాటన్ పంచ పెడుతున్నా, నా కోరిక నెరవేరితే పట్టు పంచ పెడతా అంటాం. ఏమేమి విజయత్తమ్మ నవ్విండ్రు? అర్థమైందా? అందుకే ఆ పరమాత్ముడు ఏమంటాడు, సర్వగతం వీడు తుభ్యం సమర్పయామి అన్నప్పుడు నాకంత అర్థమవుతుంది. మళ్ళీ ఏమన్నాడు, సుసూక్ష్మం. ఈ ప్రపంచములో పరమాత్ముడు మిక్కిలి సూక్ష్మముగా ఉన్నాడు, అత్యంత సూక్ష్మంగా ఉన్నాడు. ఈ కంటితో ముసలితనం వస్తే మన నవమాసాలు మోసిన కొడుకు ముఖం గుర్తుపట్టడమే కష్టంగా ఉంది మనకి. మనమే కన్నాము, మన రక్తమే పంచుకొని పుట్టాడు. వాళ్ళ గొంతును గుర్తుపట్టాలంటే కష్టం, వాళ్ళు అడిగిన దానికి సమాధానం ఇవ్వాలంటే కష్టం. ఈ శరీరంలో ముసలితనం వ్యాపించి ఉంది. మరి ఆ పరమాత్ముడైతే చాలా సూక్ష్మంగా ఉన్నాడు. అశబ్దం, అరూపం, అగోత్రం అంటాడు. ఆయనలో సుగంధము లేదు, స్పర్శ లేదు, మెత్తగా ఉన్నాడు. పట్టుకుందామంటే సౌండ్ అనుకుంటది, అది శబ్దము కాదు, అది ఆకారము కాదు, రూపం అనుకుందాము అంటే. అందుకేమన్నాడు, అవ్యయం. ఆ పరమాత్ముడు ఐసు గడ్డ తెస్తాం కదా ఇప్పుడు ఎండాకాలంలో శుభకార్యాలు జరుగుతాయి, అది దారంతా కరుగుతుంది, కరిగిపోతూనే ఉంది. 50 కిలోల ఐసు గడ్డ తెప్పిస్తే ఇంటికి వచ్చే వరకు 40 కిలోలు అవుతుంది. ఇదేందయ్యా అంటే, మరి అమ్మ ఎండ తక్కువ ఉందా? దారంతా ఎండలో కరిగిపోతుంది, మిమ్మల్ని ఏం చేయమంటావు? నేను జోకినప్పుడు 50 కిలోలే ఉంది. వాడి మాట సత్యమే, ఈవిడెవరు సత్యమే, 40 కిలోలే ఉంది, నేను 40 కిలోలకి డబ్బులు ఇస్తానంటాడు. కానీ పరమాత్ముడు కూడా మంచి గడ్డలాగా శీతలముగా ఉన్నాడు. కానీ సూర్య భగవానుడు అతన్ని కరగదీయలేడు. భూతయోనిం, ఈ జగత్తులకు పరమాత్ముడు నిమిత్త కారకుడుగా ఉన్నాడు. సర్వ శరీరాలకు కూడా పరమాత్ముడు నిమిత్త కారకుడై మనందరిని ఈ దేహములో కూర్చోబెట్టడానికి పరమాత్ముడు కేవలం నిమిత్త కారకుడే. హట్టి శక్తివంతుడైనటువంటి స్వరూపమును, అటువంటి బ్రహ్మను, ఆ తేజోమయ బ్రహ్మను సామాన్య మానవుడు చూడగలడా అంటే కుదరదు అన్నాడు. ధీరుడే, ధైర్యస్తుడే, శ్రద్ధ గలవాడే ఆ బ్రహ్మని చూడగలుగుతాడు. అందుకనే ఆ బ్రహ్మను అంతర్యామి అంటున్నాడు. ఓం శాంతి శాంతి శాంతి. ఇంకా సూత్రం పూర్తవ్వలేదు. ఓకేనా? సరే.